ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధో మత్కార్యం సాధేన ప్రభో. డిసెంబర్ 2024 ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలని ముందుగా మనం తెలుసుకుందాం. అలాగే కన్యారాశి. కన్యారాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదముల్లో జన్మించిన వారికి, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, చిత్తా నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారికి ఈ కన్యారాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. అలాగే మీ పేరులో టో, పా, పీ అనే అక్షరాలు కల వాళ్ళకు కూడా ఈ కన్యారాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. అలాగే హస్తా నక్షత్రంలో ఉన్నవాళ్ళు పూ, షం, నా, ఠ అనే అక్షరాలు పేరులో మొదటిగా గల వారికి కూడా ఈ కన్యారాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. అలాగే పే, పో అంటే చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు పే, పో అనే పేరులో మొదటి అక్షరం కలవారికి కూడా ఈ కన్యారాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. ఈ కన్యారాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. వీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి చేస్తారు. అలాగే వీరు పట్టిందల్లా కూడా బంగారంగా ఉంటుంది. ఏ పని పట్టుకున్నా కూడా ఆ పనిని పూర్తి చేస్తారు, దానిలో లాభాలు సాధిస్తారు. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు వ్యాపారంలో లాభాల కన్నా ఊహించని లాభాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అధికమైనటువంటి లాభాలను కూడా పొందడం జరుగుతుంది. అలాగే భాగస్వాములతో కలిసి చేసేటువంటి వ్యాపారంలో కూడా ఊహించని ఊహకు అందని లాభాలు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కొత్త ఇండస్ట్రీస్, కొత్త వ్యాపారాలు పెట్టాలనేటువంటి మీ ఆలోచనలు కూడా ఫలిస్తాయి. అలాగే ఇంకా కొత్త భాగస్వాములు కూడా మీతో కలిసి ప్రయాణం చేయాలి అనుకుంటారు. తప్పకుండా వాళ్ళు ప్రయాణం చేస్తారు. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కలిసి వస్తుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్స్ ఎప్పటి నుంచో రావాలి అనుకునేటువంటి ప్రమోషన్లు కూడా వస్తాయి. అలాగే వీరు స్థానచలనం కూడా ఉంటుంది. స్థానచలనం ఉంటుంది, ప్రమోషన్లు రావడం ఉంటుంది. అయితే బదిలీలు కూడా ఉంటాయి. వీరు అధికారుల వలన కొంత సహాయ సహకారాలు వీరికి అందేటువంటి యోగం ఉంది ఈ గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారికి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి స్త్రీలకు కూడా కొంత ఒత్తిడి ఉంటుంది, అలసట ఉంటుంది. 2, 3 చేసే పని కూడా ఒకరు చేయాల్సి వచ్చేటువంటి సూచనలు కూడా ఉంటాయి. కాబట్టి త్వరగా అలసిపోవడం జరుగుతుంటుంది. వీరు ఎప్పటి నుంచో రావాలి అనుకున్నటువంటి ప్రమోషన్లు కూడా స్త్రీలకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అధికారుల యొక్క సహాయ సహకారాలు వీరికి తప్పకుండా అందుతాయి. అలాగే విద్యార్థులకు విద్యారంగంలో వీరు అనుకున్న ర్యాంకుల్ని పొందగలుగుతారు. వీరు అనుకున్న సీట్లను సంపాదించాలి అనుకుంటారే ఆ సీట్లు కూడా యూనివర్సిటీలో తప్పకుండా సంపాదించేటువంటి యోగం కూడా వీరికి ఉంది. అలాగే వీసాల కోసం ప్రయత్నం చేసేవారికి కూడా తప్పకుండా సరైన సమయానికి వీసాలు వస్తాయి. అలాగే విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారికి కూడా ఊహకి అందనటువంటి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అక్కడ కూడా కొత్త వ్యాపారాలను పెట్టేటువంటి సూచనలు కూడా ఉంటాయి. అలాగే గుర్రపు రేసుల్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళకు కూడా మంచి ఫలితాలు, లక్ కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే బెట్టింగ్లో ఉన్న వాళ్ళకి చాలా దెబ్బతింటారు. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఉన్న డబ్బుని పోగొట్టుకోకండి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి యోగం ఉంది. అలాగే ఆదాయం చాలా బాగా పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు ఈ రాశివారు. అలాగే ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఎప్పటి నుంచో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ మాసంలో కొంచెం సానుకూలతగా ఉంటుంది. వీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలాగే
ఊహించిన దానికంటే అధికమైన ధనం ఎప్పుడూ కూడా మీ చేతిలో తిరగడం జరుగుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందంజ వేస్తారు. ఎటువంటి పనినైనా అవలీలగా సాధించుకుంటూ ముందుకెళ్ళిపోతారు. ఎంత కష్టతరమైన పనినైనా సరే మీ తెలివితేటలతోటి సులభంగా సాధించుకుంటూ ముందుకెళ్ళిపోయేటువంటి ఆలోచన శక్తి మీ దగ్గర ఉంటుంది. ఆత్మస్థైర్యం ఉంటుంది. ఎదుటివారి యొక్క సహాయ సహకారాలతోటి మీరు ముందుకు సాగడం జరుగుతూ ఉంటుంది. నూతన కార్యక్రమాలన్నీ కూడా శ్రీకారం చుడతారు. విజయాన్ని సాధిస్తారు. పురుషులకు స్త్రీ యోగం ఉంది, స్త్రీ సౌఖ్యం ఉంది. అలాగే శత్రువుల పైనట విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళటం కూడా జరుగుతూ ఉంటుంది. సంతానపరంగా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి యోగం కూడా ఉంది. సంతానం లేని వారికి ఈ మాసంలో సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు మీ సంతానాన్ని సరి అయిన తోవలో ఉంచుకోవడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. వ్యసనాలకు బానిస అవుతారు విద్యార్థులు కాబట్టి వారు చెడు స్నేహాలకి దూరంగా ఉండండి, వ్యసనాలకి దూరంగా ఉండండి. మీ తల్లిదండ్రుల యొక్క దృష్టిలో ఉంచుకొని, మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం చాలా మంచిది. అలాగే మీరు సినిమా రంగంలో ఉన్నటువంటి ఆర్టిస్టులు కానీ, సినిమా రంగంలో ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ, సినిమా రంగంలో ఉన్న కెమెరామెన్లకు కానీ మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీకు తెలియకుండానే కొందరు పరిచయాలు అవుతారు. వారి వల్ల కూడా మీకు కొంత లాభదాయకంగా ఉంటుంది. మీరు పనిచేసినటువంటి సినిమాలకు కానీ, సీరియల్స్కి కానీ మీకు రావలసినటువంటి ధనం సరి అయిన సమయానికి అందడం కూడా జరుగుతుంది. అలాగే వ్యాపారంలో అంటే వ్యవసాయం చేసేవారికి కూడా వ్యవసాయపరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. వీరు కొత్త కొత్త ప్రణాళికలతోటి కొత్త కొత్త వ్యాపారాలను కూడా చేస్తారు. కొత్త కొత్త వ్యవసాయాల్ని కూడా అభివృద్ధి చేసుకుంటానికి ప్రభుత్వం నుంచి కొంత సహాయ సహకారాలు కూడా వీళ్ళకి అందడం జరుగుతుంటుంది. మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్న పెన్షన్స్ అన్నీ కూడా సరి అయిన సమయానికి అందడం కూడా జరుగుతుంది. అలాగే కొంత నీటి ప్రమాదాలు కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. నీటి మీద ప్రయాణం చేసేవారికి జాగ్రత్తగా ఉండండి. మామూలుగా ప్రయాణాలు చేసేవారికి అతి వేగాన్ని తగ్గించుకొని ప్రయాణం చేయండి. మీరు ఎప్పుడూ కూడా మీ ఆత్మస్థైర్యాన్ని వదలవద్దు, నిరుత్సాహపడవద్దు. మీరు అధికమైనటువంటి లాభాలు పొందాలన్నా, అధికమైనటువంటి ఫలితాలు పొందాలన్నా, ఆర్థిక పరంగా ఎదగాలన్నా, మంచి అభివృద్ధిని సాధించాలన్నా, సంఘంలో మీకు ఒక మంచి గుర్తింపు కీర్తిష్టలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు బుధవారం నాడు బుధుడికి పచ్చ పెసలు దానం చేయండి. బుధవారం నాడు బుధుడికి పూజ చేయండి. మహాగణపతిని, లక్ష్మీ గణపతిని ఆరాధించండి. వారికి గరికతోటి పూజ చేయండి. అలాగే జంట నాగులకి పాలతోటి అభిషేకించండి. రాగి చెట్టు చుట్టూ 27 ప్రదక్షిణాలు చేసి మీ యొక్క కోరికను విన్నవించుకోవడం వల్ల తప్పకుండా మీకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి జంటలకి మంచి అభివృద్ధి, ప్రేమ అనురాగంతో పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలతో వివాహం అయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఈ జంట నాగులకి పాలు పోయడం వల్ల. అలాగే మంచి మంచి అవకాశాలు వస్తాయి, మంచి అభివృద్ధిలోకి వెళతారు. ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల మీ కుటుంబం అంతా సఖ్యతతోటి, సంపదతోటి ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు.